హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. జూలై 25 వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మనమైతే 49 సెంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే కనుక కొత్త టెక్నాలజీ ఏఐ ద్వారా కొత్త టెక్నాలజీని అయితే వీళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అలాగే మనతో పాటు అయితే కనుక జ్యోతి గారు ఉన్నారు, డాక్టర్ జ్యోతి మేడం. సో మనమైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈ కాలంలో చాలామందికి పిల్లలు లేని సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. సో దీని గురించి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు చాలామంది పిల్లలు లేకుండా చాలామంది బాధపడుతున్నారు. అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? సో నార్మల్గా మనం గమనిస్తే అండి, ఈ మధ్యలో ఫీమేల్లోనే ప్రాబ్లం అనుకునే వాళ్ళ ముందు ఇప్పుడు 50% రీజన్స్ మేల్లో కూడా చూస్తున్నాం. ఎన్నో రీజన్స్, లైఫ్ స్టైల్ ఉండొచ్చు, ఎక్కువ రేడియేషన్ అంటే ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇవన్నీ ప్రివెంట్ చేయలేం, ఫుడ్ అడల్ట్రేషన్. బట్ స్పర్మ్ తక్కువ అవుతే అండి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే తగ్గుతుంది కదా. ఇండియాలో ఫర్టిలిటీ రేట్స్ కూడా డిక్లైన్ అయింది. యంగ్ పాపులేషన్ అనేది తక్కువ అవుతే మనకి వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. అంటే మెయిన్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఈ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అనేసి మీరు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రధాన కారణం అంటే అండి ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ఈ మధ్యలో మీరు చూస్తున్నారు అందరూ లేట్గా మ్యారేజ్ చేసుకోవటం. ఏజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ముందు అందరూ దే యూస్ టు వర్క్, అంటే బయటికి వెళ్ళి కూరగాయలు కొనటం అవన్నీ ఇప్పుడు ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ రూమ్ అనమాట. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ద రీజన్. ఎక్కువ రేడియేషన్ హజార్డ్స్, గ్యాజెట్స్, సెల్ ఫోన్ కానీ ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల స్పర్మ్ కౌంట్ డిక్లైన్ అయితే మేము గమనిస్తున్నాం. చాలామందికి మాకు ఈ ప్రాబ్లం ఉందనేసి మేల్కి కానీ ఫీమేల్కి కానీ తెలియకపోవచ్చు. వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది? సో నార్మల్గా మేల్స్లో స్పర్మ్ టెస్ట్ అనే ఒక చిన్న టెస్ట్లో ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అది ఏంటి అంటే స్టాండర్డైజ్ లేదు, హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు. సో కొందరు పద్ధతిలో కౌంట్ చేయాలి. సో ఈ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమే మనకి ఇది ఉండొద్దు కదా. సో దానికి 49 ఫర్టిలిటీ సెంటర్, ఆల్ 11 సెంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పవర్డ్ స్పర్మ్ సార్ట్ అంటే అనలైజర్ అనమాట. ఇది బయాజ్ ఉండదు, కరెక్ట్గా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ కౌంటే కాకుండా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా టెస్ట్ చేస్తుంది. అబార్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే, అబ్నార్మల్ బేబీ ప్రాబ్లం ఉందనుకోండి, దీంట్లో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ టెస్ట్ వల్ల ఏమైనా మనకి హెల్త్ ఇష్యూస్ కానీ అలా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? జీరో అండి. దీంట్లో జస్ట్ అంటే మేల్ పార్ట్నర్ హ్యాస్ టు గివ్ స్పర్మ్ అనమాట. సో దానివల్ల వాళ్ళకు వచ్చే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఇన్ కేస్ ఎవరికైనా ఇప్పుడు డైట్ ప్లాన్ అలా ఉంటుంది కదా, డైట్ ప్లాన్ కంపల్సరీ అవసరమా, లేదంటే ఎలాంటి డైట్ ప్లాన్ అవసరం లేదు? డయట్ అన్నప్పుడు ఇట్స్ అ బిగ్ ఇదనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే అండి హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన కంట్రీలో డైరెక్ట్ షుగర్స్ అనేది ఎక్కువ పాపులేషన్, సో హైయెస్ట్ డయాబెటిక్ కంట్రీ అయిపోయింది. సో డెఫినెట్లీ డయట్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ప్రోటీన్ కాన్సెప్ట్ అనేది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా రైస్ మన పాపులేషన్ వాళ్ళు తింటారు, ఎస్పెషలీ చాలామంది. అది కొంచెం చేంజ్ చేస్తే డెఫినెట్లీ హెల్తీ డయట్ ఈజ్ ఆల్సో. బట్ వీ డోంట్ ఆస్క్ ఫర్ అ కాస్ట్లీ డయట్. హెల్తీ డయట్ కాస్ట్లీ ఉండదు యాక్చువల్లీ. కరెక్ట్గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తినొచ్చు. హై ఫండా ఏం అవసరం లేదు, బ్యాలెన్స్ చేసుకుంటే దట్స్ గుడ్ ఎనఫ్. సో 25th రోజు ఐవీఎఫ్ వరల్డ్ డే కదా, దీంట్లో ఈ సందర్భంగా మీరు ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? సో ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ని లాంచ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం, దానికి తర్వాత సొల్యూషన్. డెఫినెట్లీ వీ విష్ ఆల్ కపుల్స్ పిల్లలేక బాధపడే వాళ్ళు ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.